హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ నాగేంద్ర స్వామి గుడికైతే మాత్రం వచ్చాము. ఈరోజు గుడిలో అయితే మాత్రం అన్నదానం జరుగుతుంది. నిజంగా గుడిలో భోజనాలంటే ఎంత పుణ్యమో మీ అందరికీ తెలుసు. ఈ కార్తీక మాసాల్లో అయితే మాత్రం ఏ గుడిలో చూసినా ఎక్కువ శాతం భోజనాలు అయితే మాత్రం జరుగుతూ ఉంటాయి. మాకు దగ్గరలో ఉన్న ఏ గుడికైనా సరే వెళ్ళటానికే ట్రై చేస్తాం. ఇంక మా రాశిరోధన అయితే పొద్దున్నుంచి గొడవ చేస్తానుంది. తొందరగా కానీ భోజనానికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అని చెప్పి మేమైతే మాత్రం ఈరోజు ఈ గుడి దగ్గరికి అయితే మాత్రం వచ్చాము. నేనైతే దండం పెట్టుకున్నాను. మీరందరూ బాగుండాలని ఆ నాగేంద్రుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏ చిన్న కష్టం కూడా రానియొద్దని నేను దండం పెట్టుకున్నాను. ఇంకా ఈ కార్తీక మాసాల్లో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే చాలా మంచిది అంటారు. చూసారా ఉసిరి చెట్టు కొద్దిగా చిన్నగా ఉంది. ఇంక సరేనని చెప్పి మేమైతే మాత్రం అక్కడ కూర్చున్నాము. జనం అయితే మాత్రం చాలామంది అయితే మాత్రం జనం వచ్చారు. ఇక మేమైతే మాత్రం ఇక్కడ కింద కూర్చొని అయితే మాత్రం భోంచేసాము. గుడి అయితే మాత్రం జనాలతో కళకళలాడిపోతుంది. ఇట్లా కార్తీక మాసాలు ఇట్లా భోజనాలు తింటే మాత్రం గుళ్ళో చాలా పుణ్యం, చాలా మంచిది కూడా. మీకు కూడా మీ దగ్గరలో గుళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళటానికే ట్రై చేయండి. ఇంకా మా రాశిరోధన అయితే గుళ్ళో భోజనాలు అంటే ఎంత దూరం అయినా సరే వెళ్దాం అంటది. గుడికైతే మాత్రం ఎక్కువగా ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఈ కార్తీక మాసం అన్నాళ్ళే కాదు, ఎక్కువగా గుడికైతే మాత్రం వెళ్తూ ఉంటుంది. నిజంగా వంటలు అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఇంతమందికి కడుపు నింపిన వాళ్ళ కుటుంబం ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ చాలామంది అన్నం పెట్టించుకునేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టించుకొని కొంచెం తిని పడేస్తున్నారు. అట్లా చేయకండి. మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని తిప్పలు పడ్డా ఈ అన్నం కోసమే కదా. అందుకని మీరు ఎవరైనా సరే అన్నం మాత్రం మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి. ఎక్కువగా పెట్టించుకొని పడేయకండి, వేస్ట్ చేయకండి. చాలామంది జనం అయితే వచ్చారు. ఒక 1000 మంది దాకా అయితే మాత్రం వస్తారంట. నిజంగా 1000 మంది కడుపు నింపిన వాళ్ళు మాత్రం చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జనంలో తినడానికి కొద్ది కష్టమైంది. అయినా సరే తినేసి మేమైతే బయటకు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది.